ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరీఫ్ అయింది, రబీ అయింది, మళ్ళా ఖరీఫ్ సాగుకు వచ్చింది. మొదటి 2 దశల్లో మొదటి సంవత్సరం చేసినటువంటి దాంట్లో కనీసం మద్దతు ధర ఇవ్వటంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు సీనియరే చెప్పుకోవటానికి అచ్చెన్నాయుడు గారు చాలా బాధ్యతారాహిత్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రైతులు, మహిళలు, అన్ని పురుషులు కానీ యూరియానో కాంప్లెక్స్ ఎరువుల కోసమో ఈరోజు షాపులు ఎదురకుండా బారులు తిరిగి నిలబడితే ఆయనకి భోజనాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తు రావట్లా. భోజనాలతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయనకి ఎట్లా ఇచ్చారో, ఆ శాఖ ఎట్లా ఇచ్చారో, ఆయన ఒడ్డు పొడుగు చూసి ఇచ్చారో, మరి అనుభవం చూసి ఇచ్చారో, ఆయన మాటలు చూస్తే పూర్తి అనుభవ రాహిత్యంగా మనం గమనించవచ్చు. ఒక పక్క ఎండనగా వాననగా క్యూలో నిలబడి పాటు మీద వేయాల్సినటువంటి యూరియా అందకపోతే ఇబ్బంది పడుతూ ఉన్న దాంతో యాంగ్జైటీలో ఉన్నటువంటి రైతుని భోజనాలతో క్యూలో వెళ్ళి క్యూలో నిలబడితే ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడుతాను. అంటే చంద్రబాబు నాయుడు బడిలో చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి అదే భాషే అదే ఉంటుందని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో రైతుల గురించి, ఈ రైతు చేసేటువంటి చాకరీ గురించి చాలా తేలిగ్గా మాట్లాడాడు. వ్యవసాయం దండగని పలు సందర్భాల్లో, మరి అటువంటి టీంలో నుంచి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు అంతకన్నా ఏం ఎక్కువ మాట్లాడగలరని మనం ఆశించవచ్చు.